పంచులు కట్టించే వేడుక అట్టహాసంగా జరిగింది. అది కూడా తెలుగు నేల మీద జరగడం విశేషం. నిజంగా వాళ్ళు వచ్చారా అని అనుమానించవలసిన పనే లేదు. వాళ్లకు పంపించారా అని కూడా అనుకోనక్కర్లేదు. బంధుమిత్రుల సమక్షంలో నరేంద్ర మోదీ, అమిత్ షాలకు నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం జరిగింది. అదెలాగో చూసేద్దాం. నల్గొండకు చెందిన మద్దిప్రసాద్, లక్ష్మీప్రసన్న దంపతుల పిల్లలకు ఈ ఆదివారం నాడు ఉదయం 11:40 నూతన పట్టు వస్త్రాలంకరణ జరపాలని నిర్ణయించారు. దేవరకొండ రోడ్లో ఉన్న జిఎల్ గార్డెన్స్లో ఈ కార్యక్రమంతో పాటు విందు కూడా ఏర్పాటు చేశారు. అయితే నరేంద్ర మోడీ, అమిత్ షా పేర్లు ఎందుకు ప్రస్తావించారని ఎవరికైనా అనుమానం రావటం సహజం. కానీ అసలు విషయం ఏంటంటే వాళ్ల పెద్ద కొడుకు పేరు మద్ది నరేంద్ర మోడీ, చిన్న కొడుకు పేరు మద్ది అమిత్ షా. ఫంక్షన్ హాల్ దగ్గర పెట్టిన ఫోటోలు, వాళ్ల పేర్లు చూసిన తర్వాత గాని చాలా మందికి ఈ విషయం అర్థం కాలేదు. దగ్గర బంధువులకు మాత్రమే ఈ పేర్ల రహస్యం తెలుసు. ఆ నాయకుల మీద అభిమానంతో పిల్లల తల్లిదండ్రులు అలా పేర్లు పెట్టుకుని తమ అభిమానం చాటుకున్నారు. ఆ విధంగా ఈ రోజు నల్గొండలో నరేంద్ర మోడీకి, అమిత్ షాకి పంచెలు కట్టించే వేడుక అట్టహాసంగా జరిగింది. నా పేరు లక్ష్మీ ప్రసన్న, నల్గొండ ఓల్డ్ సిటీ. మా పెద్ద బాబుకి 11 సంవత్సరాలు, నరేంద్ర మోడీ అని పేరు పెట్టడం జరిగింది. అండ్ మోడీ ప్రధాని కాకముందుకే మా బాబు పుట్టడం జరిగింది. అండ్ నేను బీజేపీలో జనరల్ సెక్రటరీ జిల్లా. మా పెద్దనాన్న వచ్చేసి మాజీ కౌన్సిలర్, బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అండ్ మా బాబాయ్ అండ్ మా ఫ్యామిలీ మొత్తం గిన బీజేపీ. అందువల్ల మా ఫ్యామిలీ మొత్తం అనుకోనే మా బాబు పుట్టడంతో మేము నేమ్ పెట్టడం జరిగింది. నేమ్ పెట్టిన తర్వాత మంచిగా జరిగిందో ఏమో, నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చింది, బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గెలవడం వల్ల. అదేవిధంగా రెండోసారి మా చిన్న బాబు గిన మా నేమ్ వచ్చేసి అమిత్ షానే నేమ్ పెట్టేస్తాం గిన. ఇప్పుడు ఎలాగైతే హిందుత్వంతో ఎలా ముందుకు సాగుతున్నామో భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది. అలాగే నరేంద్ర మోడీ ఎలా అయితే ప్రజలకు సేవ చేస్తున్నాడో మా పిల్లలు కూడా రేపటి నాడు అలాగే సేవ చేయాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తు కూడా మొత్తం హిందుత్వం గురించే, హిందుత్వం ముందు సాగాలని కోరుకుంటున్నాను. మా పిల్లలకి ఈ పేరు పెట్టడం కూడా మా ఫ్యామిలీకైనా మాకైనా చాలా గర్వంగా ఉంది. అని ఎక్కడ పోయినా మంచి రెస్పాన్సిబుల్ ఉంది.